హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన ఆన్సర్ కీ ఎప్పుడు అని చాలా మంది అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదా. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఆర్ఆర్బీ భువనేశ్వర్ బోర్డులో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ మీకు నోటీస్ అని కనిపిస్తుంది చూసారా, నోటీస్ ఆన్ వ్యూయింగ్ ఆఫ్ CBT1 క్వశ్చన్స్, రెస్పాన్సెస్, కీస్ అండ్ రైజింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ సంబంధించిన నోటీస్ అయితే పెట్టేశారు. సో ఇప్పుడు ఒకసారి క్లిక్ చేసి ఆ నోటీస్ అన్నది చూద్దాం. సో ఇక్కడ మీకు క్లియర్గా నోటీస్ అయితే ఇచ్చారనమాట. CN05/2024 ఎన్టీపీసీ ఏదైతే మనం గ్రాడ్యుయేట్ రాసామో దానికి సంబంధించి ఆన్సర్ కీ క్వశ్చన్స్కి సంబంధించి అండ్ రెస్పాన్స్ దానికి సంబంధించిన కీ కానీ అండ్ రైజ్ చేయడానికి అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి కూడా డేట్ అయితే ఇచ్చేశారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనకి 5th నుంచి 24th వరకు జరిగింది కదా, వాటికి సంబంధించింది. ఓకే, ఎప్పుడు మనకి ఇది ఉంటుంది అంటే రేపు 1st July 2025 18 అంటే సాయంత్రం 6 o'clockకి మీకు ఓపెన్ అవుతుంది అనమాట ఆన్సర్ కీ అన్నది. సో ఇక్కడతో మీకు కట్ ఆఫ్ సంబంధించి క్లారిటీ వచ్చేస్తుంది. అదేవిధంగా ఏమేమి మిస్టేక్స్ అయ్యాయి ఏంటి, నెక్స్ట్ మనం దేని మీద ఎక్కువ ఫోకస్డ్గా చదవాలి అన్నీ తెలిసిపోతాయి. సో రేపు నేను మీకు దీనికి సంబంధించి వచ్చిన వెంటనే వీడియో చేస్తాను. అలాగే మనం హార్డ్షిప్స్ ఏంటి, కంప్లీట్గా కట్ ఆఫ్ ఎలాగ ఉంటుంది ఏంటి అన్నది ఇంకా డీటెయిల్డ్గా పూర్తి అనాలిసిస్ అన్నది ఈసారి మనం చేయొచ్చు. అయితే ఇందులో మెయిన్గా అబ్జెక్షన్ రైజ్ చేయాలి. ఏమైనా క్వశ్చన్స్ మీ దానిలో తప్పు ఉన్నాయి కీలో అనుకుంటే 6th వరకు టైం ఉంటుంది. సో 6th లోపే మీరు చేయాల్సి ఉంటుంది. 6th దాటిన తర్వాత మీరు క్వశ్చన్స్ని రైజ్ చేసినా వాళ్ళు పట్టించుకోరు అనమాట. సో మీరు అది రైజ్ చేయాలి అంటే కూడా 50 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 50 రూపీస్. మీరు ఎన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తే అన్ని 50 రూపీస్. అయితే ఆ క్వశ్చన్స్ కనుక రైట్ అయితే మీరు రైజ్ చేసినవి తిరిగి మళ్ళీ మీకు ఆ 50 రూపీస్ రిఫండ్ ఇచ్చేస్తారన్నమాట. మోడ్ ఆఫ్ పే వచ్చేటప్పటికి రూపే, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ దేంతో అయినా పే చేయొచ్చు. అండ్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. అండ్ పర్సనల్గా మీకు ఏమైనా క్వశ్చన్స్ అబ్జెక్షన్ రైజ్ చేసే ఉంటే రేపు కీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అక్కడికి పంపిస్తే వాటిని వెరిఫై చేసి అవి రైజ్ చేయొచ్చా లేదా అన్నది నేను డెఫినెట్గా ఒక వీడియో అయితే చేస్తాను. అలాగే నా ఈమెయిల్ ఐడి examtricks.telugu, ఓకేనా, examtricks.telugu@gmail.com కనుక మీ ఆన్సర్ షీట్స్ అండ్ తర్వాత ఏదైనా క్వశ్చన్స్ రైజ్ చేయాలనుకుంటే ఆ క్వశ్చన్ నెంబర్స్ కనుక సెండ్ చేస్తే నేను ఆ క్వశ్చన్స్ వెరిఫై చేసి దాని మీద రైజ్ చేయొచ్చా లేదా, ఖచ్చితంగా రైజ్ చేయాల్సినవన్నీ నేను ఒక వీడియో అయితే చేస్తాను. దాంతోపాటు ఆ పీడిఎఫ్స్ని నెక్స్ట్ టైం వేరే ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది అన్నమాట. మన వాళ్ళకి నేను మీ పేరు అవన్నీ డీటెయిల్స్ రిమూవ్ చేసేసి మన వాళ్ళకి ఫ్రీగా అయితే షేర్ చేస్తాను. డెఫినెట్గా మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఈ ఈమెయిల్ ఐడికి పంపడానికి ట్రై చేయండి. ఓకే, సో అది ఫ్రెండ్స్. అండ్ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, సో దట్ ఈ అప్డేట్ అందరికీ తెలుస్తుంది. సో చాలామంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది దాని గురించి అయితే అప్డేట్ వచ్చేసింది. అండ్ అలాగే ఇప్పుడే నేను ఒక వీడియో కూడా చేశాను అనమాట. SSC ఎగ్జామ్స్ని ఏఐ కండక్ట్ చేయబోతుంది అనమాట. సో దానికి సంబంధించి అది లాభమా నష్టమా అండ్ మెయిన్గా దానివల్ల రైల్వేలో ఏంటి, నెక్స్ట్ రైల్వేలో కూడా పెడతారా లేదా, కంప్లీట్ డీటెయిల్స్ ఆ వీడియోలో నేను చేశాను, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. తప్పకుండా ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి. ఫర్దర్ ఎగ్జామ్స్లో మీకు అది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అలాగే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఎప్పుడు అని కనుక మీకు డౌట్ వస్తే ఈ వీడియో కూడా నేను ఎండ్ స్క్రీన్లో 2 వీడియోస్ ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్లో జాయిన్ అవడానికి ట్రై చేయండి. అండ్ ఫర్దర్గా మనం రేపు మళ్ళీ టచ్లోకి అయితే వద్దాం. సో నాకు తెలుసు చాలా మంది అయితే యాంగ్జైటీతో వెయిట్ చేస్తుంటారు, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, అసలు మనం పాస్ అవుతామా లేదా అన్నది మీకేమనిపిస్తుంది అన్నది కూడా కింద అయితే కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.